అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా. తీవ్ర టెన్షన్‌లో సీఎం అంటూ మనకొక అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. పార్లమెంటు ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పలువురు గులాబీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అయితే ఇప్పటికే కొందరు లీడర్లు కాంగ్రెస్ నేతల టచ్‌లోకి వెళ్ళినట్లు సమాచారం. మొన్నటి వరకు జాయినింగ్స్‌కు ఇంట్రెస్ట్ చూపని కాంగ్రెస్ తాజాగా చేరికల గేటు ఓపెన్ చేసినట్లు పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అదే సమయంలో పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత చేరిక వార్తలకు మరింత బలం చేకూరుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసినప్పటికీ ఎవరూ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. అయితే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత మాత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ చేరికల పర్వానికి తెరలేపిందని, త్వరలోనే మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ త్వరలో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని నేషనల్ కామెంట్స్ చేశారు. అవసరమైతే ఎమ్మెల్యేలను పార్లమెంటు ఎన్నికల లోపే పార్టీలో చేర్చుకుంటామన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దగ్గర కాపలా ఉన్నా, వాళ్ళను పక్కన పెట్టుకున్నా ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటామని జంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలామంది ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారన్న విషయం కేసీఆర్కు తెలుసని, ఆ భయం పట్టుకొని కేసీఆర్ నీళ్ల డ్రామా ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. అయితే బీజేపీ, జగన్, కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలను తిప్పికొడతామన్నారు. మేము అప్రమత్తంగానే ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈగ కూడా వాలనివ్వమని అన్నారు. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో 20 మంది గులాబీ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని జంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ ఎన్నికల స్టేట్ పాలిటిక్స్లో సంచలనం రేపుతున్నాయి. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.